తర్వాత ఇప్పుడు చక్రంలో సిరివెన్నెల్లో రాసిన పాట కూడా, బట్ అది కంప్లీట్గా ఆయన ఎక్కడో ఫ్రీ వెర్స్లో రాసుకున్న దాన్ని సినిమాకి అడాప్ట్ చేశారని నాకు శాస్త్రి గారు చెప్పారు. ఏదో ఒక సాంగ్ ఒక సాంగ్. ఎందుకంటే ఆయన శివుడి మీద రాసుకున్న పాటల్లోంచి ఈ సిచ్యువేషన్కి ఎక్కువ మార్చుకుంటాం. కమింగ్ టు హిస్ ఇండివిజువల్ పర్సనాలిటీ, వాట్ ఈస్ దట్ రియల్లీ? ఒక సన్గా నేను చాలా ప్రైడ్గా మా డాడీ మా ఫాదర్ అని చెప్పుకోనే ఒక పర్సనల్ ట్రైట్ నీకు బాగా నచ్చింది ఏంటి ఆయనలో? పర్సనల్ ట్రైట్ అంటే సార్, అంటే అందరినీ నాకు హీ బిలీవ్స్ ఇన్ లివింగ్ బై ఎగ్జాంపుల్. ఆయన ఏది ఇలా చెయ్యను కానీ అలా చేయను కానీ పిల్లలకి కానీ ఎవరికి ఎప్పుడు చెప్పరు. సో ఎవరైనా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకన్నా బాగా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే వెంటనే వాళ్ళు దండం పెట్టుకుంటారు. అది మేము చూసి నేర్చుకోవాలంట. అది నువ్వు ఇలా పెట్టాలి అని చెబితే ఎవరు నేర్చుకోరు. అది ఎగ్జాంపుల్. మోర్ లైక్ దట్ ఆయన్ని చూసి నేను పర్సనల్గా నేర్చుకునేవి అంటే డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. పాటలు రాసేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆయన మామూలుగా క్యాజువల్గా ఎవరైనా వచ్చారంటే లుంగితోనూ బెనీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, మా చుట్టాలు ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా కూర్చొని ఆయన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఈజ్ వెరీ రిలాక్స్ త్రూ ద డే అంటే. కానీ ఆయన ఎప్పుడు ఇంట్లోనే పాటలు రాశారు. అవును, ఎప్పుడు ఇంట్లోనే హోటల్స్లోనే హోటల్స్లో అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేకపోతే మణిరత్నం గారు పిలిచినప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు, ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప హీ ప్రిఫర్స్ టు రైట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. అంటే ఏదో వెకేషన్కి వెళ్ళో లేకపోతే జనాలు అనుకుంటున్నట్టుగా ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళో ఎప్పుడు రాయలేదు. సో ఆయన బెడ్రూమ్ నుంచి పక్క రూమ్లో ఆయన రాశారు. కానీ ఏ రోజు కూడా పాట రాయాలి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆయన స్నానం చేసుకుని నీట్గా కొత్త బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చునే రాశారు సార్. డివోషన్ అంటే ఆ ప్రొఫెషన్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. అదే మామూలుగా వచ్చి కూర్చుని మాట్లాడుకోవడానికి లేకపోతే దేనికైనా ఎలా స్నానం చేయకుండా వచ్చి కూర్చుంటారేమో, కానీ పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఇంతవరకు నేను చూసిన 40 ఏళ్లలో ఐ నెవర్ సీన్ హిమ్ క్యాజువల్గా వచ్చి ఏ రోజు రాయలేదు. ఓకే. అని రాయాలి అనుకున్నప్పుడు మాత్రం స్నానం చేసుకుని నీట్గా కొత్త బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని రాస్తారు. ఓకే. సో అంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఈస్ ఫర్ అ ప్రొఫెషన్ హీ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చేది. అది ఒక డివోషనల్గా ఉంది కెరీర్ పట్ల. ఎందుకంటే పక్క రూమ్లో ఎలా వచ్చి రాశారో ఎప్పుడు రాశారో ఎవరు పట్టించుకోరు కదా. ఆయన పాట తీసుకుని వెళ్ళిపోతారే తప్ప అవును ఇది ఎవరికీ తెలియదు. సో బట్ ఆయన ఏ రోజైనా దానికి వాల్యూ ఇవ్వాలన్నప్పుడు దానికి వాల్యూ ఇచ్చేది. సో అది ఏ రోజు ఆయన క్యాజువల్స్ వెళ్ళి ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఏ రోజు అనుకోండి. ఓకే. దండ మీద పేపర్లు పెట్టాలంటే ఆయన అలాగే వస్తారు. ఇన్ జనరల్గా తీసుకుంటే ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ ఎనీ బిజీ ప్రొఫెషనల్ ఆర్ బిజీగా ఉండే వ్యక్తికి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బాగా నెగ్లెక్ట్ అవుతాయి. ఇన్ జనరల్గా వాళ్ళు దేనిలోని పార్టిసిపేట్ చేయలేరు, ఎక్కడికి టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళలేరు, ఇవన్నీ నార్మల్గా ఉండేవి. బట్ నాన్నగారు అట్లాగే ఉండేవారా మీతో ఎప్పుడైనా టైం గడపడానికి గట్రా? ఆయన మాతో టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి దట్ ఎంటైర్ ఆస్పెక్ట్ మై మామ్ టుక్ ఓవర్. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన మోస్ట్ ఆఫ్ టైం ఆయన ఏ స్కూల్ చదువుతున్నా కూడా తెలియదు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఏ స్కూల్లో ఏ క్లాస్ అడుగుతూ ఉంటారు అనమాట. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ వరల్డ్. కానీ మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఆవిడ చూసుకున్నారు. అంటే అంత తక్కువ ఇంటరాక్షన్తో ఆయన ఎదుర్కొంటూనే ఉండేవారు. బట్ అంత తక్కువ ఇంటరాక్షన్ ఆయన మీద ఒక రెస్పెక్ట్, ఆయన రాసే పాటలకు ఒక వాల్యూ, లేకపోతే ఆయనకి ఒక అంటే జస్ట్ నాన్న అంటే ఒక భయం కాదు, ఒక భక్తి ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ మా అమ్మ చెప్పకుండా చెప్పింది. అది ఎలా చెప్పింది ఆవిడకి తెలుస్తుంది, అది ఎవరికీ తెలియదు కదా సార్. అంటే అది అంటే దట్స్ హౌ చెప్పబడ్డ పార్టీ కదా, చెప్పబడ్డం. కానీ అది చెప్పలేదు, అది ఇమిడ్చింది అంతే, అది అలా దూర్చింది అంతే. తెలిసి తెలియకుండా ఆయన మీద అంటే జస్ట్ మా నాన్న అంటే ఒక భయం ఉండాలి అనే కాదు, ఒక రెస్పెక్ట్, గౌరవం మీరు అన్నట్టుగా అవన్నీ ఉండడానికి మా అమ్మే కాదు. సో షీ మేడ్ ష్యూర్ దట్ వీ నో వాట్ హీ ఈస్ వితౌట్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్. చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా అమ్మ చెప్పే మాటలే నా ఫాదర్ గురించి, ఎందుకంటే బికాజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అంతా. ఎప్పుడు మమ్మల్ని తిట్టలేదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదు, కానీ ఒక భయం పెడుతుంది, నాన్నకి చెప్తాను అంటుంది. ఆయన అంటే మాకు ఎలా అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న భయం ఉండేది, కానీ ఆయన ఏమన్నా అంటారేమో అని భయం ఎప్పుడు. అంటే బట్ ఇనిషియల్ డేస్లో వెన్ యూఆర్ వెరీ యంగ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఎ లిటిల్ అడాల్సెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత అయినా అసలు డూ యూ ఎవర్ నో ఈజ్ ఎ లెజెండ్ అన్నది ఎప్పుడైనా తెలుసా మీకు? లెజెండ్ అనేది అది
ఆల్ త్రూ తెలిసిందే ఇది. తర్వాత తెలిసింది. లేదంటే ఆయన లెజెండరీ అనేది ఫస్ట్ సినిమా నుంచి ఆయన అలాగే ఉండేది కదా. సో ఇట్స్ నెవర్ దట్ నో ఆయన 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 క్వాలిటీ రోజు రోజుకి పెరిగింది లేదు. ఆయన క్వాలిటీ ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్లోనే ఉంది. ఇట్ వాస్ నెవర్ డౌన్. ఆయన ఎప్పుడు పాట రాసినా డౌన్ అన్న ప్రశ్నే లేదు. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఆయన క్వాలిటీ స్టాండర్డ్ లోనే పెట్టుకున్నారు తప్ప ఒక ఇంప్రూవ్ అయ్యారు ఇంకా బెటర్ అయ్యారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆయన ఆ స్టాండర్డ్ లో ఉన్న పాటలే ఇచ్చారు. ఆయన నచ్చితేనే ఆయనకి స్టాండర్డ్ లో ఉన్న పాటలు ఇవ్వడం కానీ లేకపోతే ఆయనకి ఇచ్చిన పాటల్ని ఆయన స్టాండర్డ్ కి తీసుకెళ్ళడం కానీ జరిగాయి. ఆయనకు వచ్చిన పాటల్ని ఆ స్టాండర్డ్ లో రాసినట్టుగానే ఆయన రాస్తేనే ఆయన ఇచ్చారు బయటికి. సో ఇట్ వాజ్ నెవర్ వన్ స్టెప్ డౌన్ ఆల్సో. ఆయన మొదటి రోజు నుంచి కూడా ఒక లెజెండరీగానే రాశారు. అండ్ హీ ఆల్వేస్ స్టేట్ దట్ వే. సో అంతే సిరివెన్నెల సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోయారు. సో ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఓహో ఇప్పుడు నౌ హీ ఈజ్ ఇన్ టు లెజెండరీ స్టేటస్ అని చెప్పడానికి కొత్తగా వచ్చింది అన్నది మాకు ఇప్పుడు. బట్ ఫర్ యూ టు రియలైజ్ ఇట్ మస్ట్ టేకెన్ సమ్ టైం. మాకు మెయిన్ మోస్ట్లీ హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ స్టార్ట్ రియలైజింగ్ మోర్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇది అవ్వడం ఉండడం. ఎందుకంటే అప్పుడు జనరల్గా ఎవరైనా అడిగినప్పుడు దేర్ రియాక్షన్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్ దెన్ వాట్ బి రిసీవ్ ఇన్ చెన్నై. సో ఇక్కడ వాళ్ళని ఉండే అవునా అంటారు, చాలా మంది నమ్మరు, ఒప్పుకోరు, కాదంటారు. ఏది దేనికి మీ శశిగారి అబ్బాయి అంటే నిజంగానా అయితే నువ్వు అబద్ధాలు చెప్తా అంటారు. లైక్ ఆ విషయంలో అబద్ధం పబ్లిక్ అపీరెన్స్ ఎప్పుడు లేదు కదా. ఉండదు. బట్ దేర్ టూ మచ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి సో అండ్ సో ఒక పెద్ద లెజెండరీ సన్ డైరెక్ట్ గా వాళ్ళకి ఎదురవడం అనేది జనరల్ గా వాళ్ళకి డే టు డే థింగ్ కాదు కదా. సో ఇట్ టేక్స్ టైం ఫర్ దెమ్ టు డైజెస్ట్. అదే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఒక లెజెండ్ సన్ అన్న ఒక సెలబ్రిటీ సన్. అంటే డే టు డే లో ఇవి అంటే మాకు కొంచెం దీనివల్ల ఆయన వల్ల మాకు ఇది అలవాటు అయింది అనమాట. సో ఆయన జీవన విధానం బట్టి మీకు అలవాటైన విషయం. బట్ ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈయన తాలూకా ఈ అంటే ఊపిరి సలపని కార్యక్రమాలలో అమ్మ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? అంటే నాకు నాన్నని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సార్. బట్ అమ్మని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. మై మామ్ ఇస్ బిగ్గర్ టీచర్ ఫర్ మీ దాన్ మై డాడ్. ఎందుకంటే షీ హ్యాడ్ మీ అంటే ఐఎమ్ ద థర్డ్ కిడ్. అంటే అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. షీ హ్యాడ్ మీ బై 21 అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చదివింది. సో బట్ అది అనకాపల్లిలో తెలుగు మాత్రమే వచ్చు. 22కి చెన్నై వచ్చేసాం. మా అమ్మ 22 ఇయర్స్కి చెన్నై తీసుకొచ్చేసారు, ముగ్గురు పిల్లలతో పాటు. ఆయన పాట రాసుకుంటూ ఉండేవారు. మా అమ్మే మమ్మల్ని స్కూల్కి జాయిన్ చేయడం, ట్యూషన్కి జాయిన్ చేయడం, అక్కడ కూరగాయలు తెచ్చుకోవడం, సూపర్ మార్కెట్లు అన్నీ మా అమ్మే అక్కడ వచ్చి రాని భాషతో మేనేజ్ చేసుకునేది. సో ఇట్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ ఎవరు తెలుసు, ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అరేంజ్ చేస్తారేమో, ఎవరైనా పికప్ చేసుకుంటారేమో, అక్కడ మన ప్లేస్ తెలియదు కదా అని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇంత సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు సడన్ గా ఆ జనరేషన్ వాళ్ళు ఊర్లు దాటేసి ఫ్యామిలీని తీసుకుని ఎలా వెళ్ళిపోయేవారో ఊహిస్తేనే నాకు ఇట్ బి వెరీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. జస్ట్ అంటే మన స్టోరీస్ చాలా మంది వింటుంటాం కదా. మా పై జనరేషన్ వాళ్ళే మాక్సిమం మైగ్రేట్ అయిన వాళ్ళు ఊర్లలోంచి, చిన్న చిన్న ఊర్లలోంచి సిటీలోకి వచ్చిన మేజర్ పీరియడ్ అది. అవును, 70s 80s. సో అంటే అంత అవేర్నెస్ లేకుండా అక్కడ ఎవరున్నారో తెలియదు, ఎవరు లేకపోయినా జస్ట్ ఊరు దాటి ఎలా వచ్చేసేవారో నాకు తెలియదు. బట్ కమింగ్ టు మై మామ్ అంటే ఆ టైంకి పొద్దున్న మా ముగ్గురిని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం మా క్యారేజీలు పంపించడం, మరి సాయంత్రం వచ్చిన తర్వాత మా ముగ్గురికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. సో ఆయన పాట రాసుకుంటూ ఉంటే రాత్రి అంతా ఆయనతో పాటు పక్కన ఉండి ఆయన లేచినప్పుడల్లా టీ అని అన్నారంటే మా అమ్మ లేచి టీ పెట్టేసి ఇచ్చేది. అమ్మగారికి కూడా రాత్రి అంతా అమ్మ కూడా జాగ్రత్త చేసి మళ్ళీ మాకు ఇదంతా చేసేది. సో లైక్ ఆయన పాటలు రాసి ఈవిడ పాటలు రాయకుండా తెల్లవారులు ఇద్దరు తెలివి ఉండేవారు. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఆమెను చూసి అది నేర్చుకున్నాను. సో ఇఫ్ గివింగ్ సంథింగ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, ఆల్ ఇన్ అంతే. అంటే అమ్మ ఎప్పుడు మీతోని ఏ రకమైన అసౌకర్యంగా ఎప్పుడు చెప్పలే? అంటే ఆవిడ కూడా పర్హాప్స్ ఆయన తాలూకా కెరీర్ ఆ గ్రోత్ అంటే షీ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ దట్ వే. బట్ ఇన్ అ వే దే బోత్ గ్రూ అప్ టుగెదర్. ఆమెకు 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. సో 15th ఇయర్ పెళ్ళి అయింది అంటే దే ఆల్మోస్ట్ లైక్ కలిసి పెరిగినట్టే. ఆయన మైండ్ సెట్, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రైట్స్ అన్నీ ఆవిడకి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నో అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అర్థం చేసుకోవాలి అని కొత్తగా ఆవిడకి తెలియదు.
షీ గ్రూ అప్ విత్ ఇట్ అంతే. గ్రూప్ విత్ హిమ్, దే గ్రూ టుగెదర్, grew together. గ్రూ ఇంటూ ఈచ్ అదర్. సో అది అర్థమైపోతుంది వాళ్ళకి. సో అంటే పోనీ అట్లీస్ట్ ఒక డిడ్ యూ ఎవర్ సీ దట్ ది స్ట్రోక్ ఆఫ్ ఎ ప్రైడ్ హస్బెండ్ అంత గొప్ప రచయిత ఏంటి మా అమ్మకి కొంచెం అది ఉందిలేండి, అంటే ఆయన ఒకరే ఎవరో కాదన్నట్టుగానే ఉంటున్నాం. సో అంటే ఆయన ఒకరే రైటర్, ఆయన బెస్ట్ రైటర్, ఇంక దేని డిస్కషన్ లేదంటుంది అంతే. అవునా? ఒప్పుకోదు. సో